సమాజ్వాదీ పార్టీ పిలుపు మేరకు విచ్చేసిన ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, అదేవిధంగా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, తర్వాత ఇండియా అలయన్స్ పార్టీల్లో భాగంగా ముఖ్యంగా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, అదేవిధంగా తెలంగాణ జనసమితి నాయకత్వాన్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చిన మిత్రులు దయాకర్ గారు, ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర విప్గా ఉన్నారు. అదేవిధంగా మాస్టర్జీ గారు, పార్టీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిమ్మతోట వెంకటేష్ గారు, మిత్రులారా, రాములు గారు, మిత్రులారా, యాక్చువల్గా ఈ దేశంలో అయోధ్య రామ్ మందిర్ లూట్ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం లోపల గ్రామ స్థాయి దాకా, గుడిసె స్థాయి దాకా ఈ లూట్ మీద ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారి నాయకత్వంలో నిర్వహించబడుతున్న అయోధ్య టెంపుల్ మేనేజ్మెంట్, వాళ్ళ మేనేజ్మెంట్లో భాగంగా ఇది చోరీ అంటున్నారు కొంతమంది లూట్ అంటున్నారు, కొంతమంది డెకాయిటీ అంటున్నారు. అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్లో నాయకత్వం వహించిన నృపేన్ మిశ్రా గారు, ఆయన అన్నాడు డాకా అని అన్నాడు. అంటే డాకా బహుశా డెకాయిటీ అయి ఉంటుంది. ఒక పెద్ద దేశంలో అత్యంత, నేను అనుకుంటా, ఐ వెల్కమ్ సిపిఎం జనరల్ సెక్రటరీ జాన్ వెస్లీ గారు. సిపిఎం రాష్ట్ర జనరల్ సెక్రటరీ జాన్ వెస్లీ గారు కూడా రావడం జరిగింది. మేము వెళ్ళి ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానాన్ని స్వీకరించి నేను తప్పనిసరిగా వస్తానన్నాడు. రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. అయితే ఈ అయోధ్య టెంపుల్ మందిర్ డెకాయిటీ ఏదైతే ఉన్నదో అది దేశంలో పెద్ద ఎత్తున ప్రకంపనలను సృష్టిస్తున్నది. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి నాయకత్వం లోపల బహుశా 90s నుంచి రామజన్మభూమి ఉద్యమం పేరు మీద దేశాన్ని మొత్తం మతం వైపు, మతం పేరు మీద, మతం అని చెప్పి అనుకోవటం లేదు, వాళ్ళకున్నది మతం ప్రయారిటీ కాదు, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకత్వం కోసం, రాజకీయ అధికారం కోసం వాళ్ళు చేసిన ఉద్యమంలో భాగంగా దేశంలో కొంత మేరకు రామ్ అనే స్లోగన్, జై శ్రీరామ్ అనే స్లోగన్ కింది వరకు కూడా వెళ్ళింది. అది సౌత్లో కూడా మనకు కనిపిస్తుంది. దాని ద్వారా దేశాన్ని మేము హిందూ రాష్ట్రం నిర్మిస్తామని చెప్పి ఒక దేశానికి ఒక క్యారెక్టర్ను తీసుకొచ్చి ప్రపంచంలోనే ముందుగా నిలిచే విధంగా విశ్వగురుగా ముందుకెళ్తామని చెప్పి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చెప్తూ వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే అయోధ్య టెంపుల్ డెకాయిటీ బయటకు వచ్చిందో వాళ్ళ మీద ఉన్న విశ్వసనీయత పూర్తిగా పడిపోయింది. ముఖ్యంగా ఈ డెకాయిటీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ డెకాయిటీ జూన్ 5వ తారీఖు నాడు క్రైమ్ రిపోర్టర్స్కు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ అయోధ్యలో ఉన్న క్రైమ్ రిపోర్టర్స్కి రామ్ మందిరం లోపల చోరీ జరిగిందని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ అది బయటికి రాలేదు. అది వాళ్ళు రిపోర్టర్స్ మధ్యనే ఉంది ఆ ఇన్ఫర్మేషన్. 6th నాడు జర్నలిస్ట్కి, అక్కడ ఉన్న యూపీలో ఉన్న జర్నలిస్ట్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ను
స్ప్రెడ్ చేయడం జరిగింది, ఇట్లా చోరీ జరిగిందని. కానీ ఎవరు ముందుకొచ్చి చెప్పాలంటే భయపడే స్థితి, అంటే ఒక భయాన్ని ఈ దేశం మీద ఒక డ్రైవ్ చేసింది బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం అని అంటే దేశద్రోహులుగా చిత్రీకరించడం, వాళ్ళ వెంటబడి కేసులు పెట్టడం, అదేవిధంగా రకరకాల క్యాంపెయిన్లో భాగంగా మనుషులను ఇబ్బందులు పెడుతున్న స్థితి మనకు బాగా తెలుసు. ఆ కాంటెక్స్ట్ లోపల జూన్ 7 నాడు ఒక నెల రోజుల క్రితం అఖిలేష్ యాదవ్ గారు, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఒక ట్వీట్ పెట్టిండు. ఇట్లా అయోధ్య రామ్ మందిర్ లోపల చోరీ జరిగిందని చెప్పి ఒక ట్వీట్ పెట్టడం, అది దేశంలో, ఎందుకంటే ప్రముఖ నాయకుడు కాబట్టి దేశంలో ఆ చర్చ బాగా దాని చుట్టూ రావడం మొదలైంది. అయితే నెక్స్ట్ డే ఆ రామ్ మందిర్ పుణ్యక్షేత్రం, తీర్థక్షేత్రం జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ అని చెప్పి, అతను ఆర్ఎస్ఎస్ నాయకుడు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు కూడా. అతను విహెచ్పి వైస్ ప్రెసిడెంట్గా ఉండే, తర్వాత అతన్ని తీసుకొచ్చి ట్రస్ట్లో పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి గారు, అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్లో భాగంగా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది, పార్లమెంటు కేంద్రంగా ప్రధానమంత్రి ఆ ట్రస్ట్ను ఫామ్ చేయడం అనేది జరిగింది. 15 మెంబర్లతో ట్రస్ట్లో ఎక్కువ మంది అఫీషియల్స్ కొంత పక్కకు పెట్టినా కానీ మొత్తం ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీతో సంబంధాలు ఉన్న నాయకత్వాన్ని మొత్తం తీసుకొచ్చి ఆ ట్రస్ట్లో పెట్టడం జరిగింది. దానికి జనరల్ సెక్రటరీగా చంపత్ రాయ్ గారిని అపాయింట్ చేశారు. చంపత్ రాయ్ గారు 8th నాడు, ఇదే రోజు, అలాంటి ఏం జరగలేదు అయోధ్య టెంపుల్ లోపల, ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అలాంటి జరగలేదని చెప్పడం జరిగింది. కానీ తర్వాత కొంతమంది జర్నలిస్టులు ఆ టెంపుల్లో పనిచేస్తున్న కొంతమందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒకతను ముఖ్యంగా మహిపాల్ సింగ్ అని అకౌంటెంట్ చేయడం జరిగింది. మహిపాల్ సింగ్ గారు అకౌంటెంట్ పూర్తి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను 20 నుంచి 21 వరకు అతను అందులో పనిచేసిండు. అందులో పనిచేసినప్పుడు ఆ డబ్బు బండిల్స్ కౌంట్ చేస్తుంటుంటే కొన్ని బండిల్స్ పక్కకు పెట్టడం, కొన్ని బండిల్స్ మాత్రమే అకౌంట్లోకి పంపించడం అనేది జరుగుతుంటే అతను వెళ్ళి చంపత్ రాయ్ గారికి చెప్పింది, ఇట్లా ఈ విధంగా మిస్మేనేజ్మెంట్ జరుగుతున్నది, కొన్ని బండిల్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి అని చెప్తే ఆ చంపత్ రాయ్ అన్నాడు, నువ్వు పనికిరావు, నువ్వు ఈ ఉద్యోగంలోకి వెళ్ళిపో అని చెప్పి అతను పంపించడం జరిగింది. సో దాని ద్వారా మనకు బాగా కనిపించేది ఏంటంటే ఈరోజు దేశంలో జరుగుతున్న, అంటే క్రెడిబుల్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, అదేవిధంగా నేషనల్ మెయిన్ స్ట్రీమ్ లోపల కూడా ఈరోజు కొంత చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బై అండ్ లార్జ్ గత 12 ఏళ్ళుగా బీజేపీకి వ్యతిరేకంగా ఏ మీడియా ఛానల్ కూడా మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది పడ్డది. కానీ మొదటిసారి ఈ టెంపుల్ చోరీ చుట్టూ మాత్రం కొంత చర్చ మాత్రం మన ముందుకు వస్తున్నది. రకరకాల వర్షన్స్ వస్తున్నప్పటికీ కూడా అందులో ప్రధానమైన నిందితుడిగా ఈ చర్చల్లో కనపడేది చంపత్ రాయ్ గారే. ఆ చంపత్ రాయ్ వీళ్ళు ఇది ఎప్పుడైతే బాగా నేషనల్ ఇష్యూ అయి కూర్చున్నదో వాళ్ళే సిట్కు రిక్వెస్ట్ చేయడం జరిగింది. SIT స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ 3 ఆఫీసర్లతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ సిట్ ద్వారా వాళ్ళు దీన్ని స్టడీ చేసినప్పుడు వాళ్ళు చాలా సెలెక్టివ్గా కింది స్థాయి వర్కర్స్ని మాత్రమే, కింది స్థాయి ఎంప్లాయీస్ని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ రిపోర్ట్ లోపల చెప్పడం. ట్రస్ట్ మెంబర్లది ప్రధాన పాత్ర ఉన్నప్పటికీ కూడా ట్రస్ట్ మెంబర్లను వాళ్ళను చూపించకపోవడంతో వాళ్ళు దీని నుంచి తప్పిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ చర్చ మనం చూస్తే, అంటే డొనేట్ చేసిన వాళ్ళు భాష చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున మనకు ఈ స్కామ్ కనపడుతుంది. కొంతమంది సింధీ కమ్యూనిటీ వాళ్ళు 200 కిలోల ఇటుకలను వెండి ఇటుకలను సమర్పించడం, అవి కనిపించకుండా పోవడం. కొంతమంది ఆభరణాలు, కిరీటాలు, డైమండ్లు, ఈ రకరకాల బంగారు ఆభరణాలతోటి అక్కడ
దేవునికి సమర్పించిన వాటిని మొత్తం అకౌంట్ లేకుండా పోవడం అనేది అక్కడ వందల కోట్ల లూటీ జరిగిందనేది మాత్రం ఒకటి స్పష్టంగా కనిపిస్తున్నది. కొంతమంది చెప్తుంది ఇది వేల కోట్ల లూటీ జరిగిందనేది కూడా కొంతమంది చెప్తున్నారు. అక్కడ ఇన్కమ్ చూస్తే కూడా ఒక్కొక్కసారి 50 lakhs 70 lakhs పర్ డే ఆ టెంపుల్లో ఇన్కమ్ కనపడుతుంది. దాదాపు వాళ్ళు చెప్పే పద్ధతి బట్టి చూస్తే 60 కోట్ల మంది ఆ టెంపుల్ విజిట్ చేసినట్టు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ టెంపుల్ చోరీ లోపల ఈ చోరీ లోపల ఇంకొక అంశం ఏంటంటే ఒక గోపాలరావు అనే ఒక అతను కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆ కమిటీని విజిట్ చేసుకుంటూ అతని నెవ్యూని అతను హుబ్లీ నుంచి ఫ్లైట్లో అయోధ్యకు రావడం, వెళ్ళేటప్పుడు మాత్రం బస్తాలలో నింపుకొని ట్రైన్లో వెళ్ళడం హుబ్లీకి అనేది అదొకటి అంశం బలంగా మనకు బయట కనపడుతున్నది. తర్వాత అనిల్ మిశ్రా అని ఇంకొకతను ఆ ట్రస్ట్ మెంబర్గా ఉన్నారు. అనిల్ మిశ్రా మీద ఉన్న పెద్ద కంప్లైంట్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్ టైం లోపల ఇన్వాయిసెస్ ఆడ మెటీరియల్ సప్లై చేయకున్నా కానీ మెటీరియల్ ఎక్కువ సప్లై చేసినట్టు ఇన్వాయిసెస్ సబ్మిట్ చేస్తుంటే ఒక ఇంజనీర్ దీనానాథ్ వర్మ అని ఒక ఇంజనీర్ వెళ్ళి అనిల్ మిశ్రాకి చెప్తాడు, వీళ్ళు సప్లై చేస్తుంది కొంతనే కానీ ఇన్వాయిస్ మాత్రం వేరే విధంగా చూపిస్తున్నారు, దీని ద్వారా పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతున్నది ఈ టెంపుల్ లోపల అని చెప్పి అనిల్ మిశ్రా చెప్తే, తర్వాత చెంపత్రాయ్ అని అతను చెప్తే చెంపత్రాయ్ అంటాడు నువ్వు పనికిరావు అని చెప్పాను అంటాడు. సో అతను కూడా దీనానాథ్ వర్మ అనే అతను కూడా ఆ టెంపుల్ని వదిలిపెట్టి ఆ కన్స్ట్రక్షన్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన స్థితి ఉన్నది. మనకు స్పష్టంగా 3 రకాల లూటు మనకి టెంపుల్ చుట్టూ కనిపించింది. ఒకటో చెడావా అంటే వాళ్ళకి సమర్పించిన డబ్బే కావచ్చు, ఆభరణాలే కావచ్చు, వివిధ రకాలైన వస్తువులను అక్కడ సమర్పిస్తే దాంట్లో లూటు. రెండోదేమో కన్స్ట్రక్షన్ లోపల 40% కాస్ట్ను 40% కరప్షన్ రూపం లోపల వాళ్ళు సమర్పించుకోవడం. దానికి నృపేన్ మిశ్రా ఆయన ప్రైమ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిండు. తర్వాత ట్రస్ట్ లోపల కూడా రెగ్యులర్గా వచ్చిన పరిస్థితి ఉన్నది. బిగినింగ్లో దాని పట్ల స్పష్టంగా ఒపీనియన్ ఇవ్వకున్నా కానీ కొన్ని రోజుల తర్వాత నేను చెప్పింది ఒక డాకా జరిగింది, ఒక డెకాయిటీ జరిగిందనే మాట మాత్రం ఆయన చెప్పడం జరిగింది. మూడో స్కాము ఏంటిది అని అంటే ల్యాండ్ కొంటున్నప్పుడు 2020-21 ప్రాంతం లోపల 2 కోట్ల కొన్న భూమి 10 నిమిషాలనే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు 18 కోట్ల కొన్నట్టు రికార్డు సృష్టించారు. అంటే 10 times, 8 times, 12 times ఆడ యాక్చువల్గా కొన్న ధర కంటే ఆ విధంగా ఎస్కలేట్ చేసి డబ్బును చూపించుకుంటూ మొత్తం ఒక డెకాయిటీ, ఒక లూట్ అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇంత పెద్ద లూట్ జరుగుతున్నప్పుడు ఆ విషయం బయటికి రావడంతో దేశం మొత్తం దాని చుట్టూ అతలాకుతలమై ఉన్న స్థితి ఉన్నది. ఒక సర్వే రిపోర్ట్ను కూడా చూస్తే సర్వే దాదాపు 70% పీపుల్ టెంపుల్ లోపల లూట్ అయిందని చెప్పి నమ్మినట్లు ఇండియా టుడే టీవీ లాంటి వాళ్ళు కూడా స్టాటిస్టిక్స్ కూడా బయటకి ఇచ్చిన స్థితి మనకు తెలుసు. కొంతమంది 100లలో అంటారు, కొంతమంది 1000లలో అంటారు, 20,000 కోట్లని కూడా చెప్పడం అనేది మనకు అనిపిస్తుంది. గత 81 నుంచి పెద్ద ఎత్తున చందాలు రావడం, ఆ చందాలు ఏమైనా కూడా అకౌంట్స్ లేని స్థితి అక్కడ ఉన్నది. 81లో సుప్రీంకోర్టు డైరెక్షన్లో భాగంగా ఒక లాల్ దాస్ అనే ఒక పూజారి, ఒక సెక్యులర్ పూజారిని అప్పుడు అపాయింట్ చేయడం జరిగింది 81లో. అతను ఈ కమ్యూనల్ ఫోర్సెస్, ఈ ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి ఫోర్సెస్ చేతి లోపలికి ఈ ట్రస్ట్ వెళ్ళకూడదని చెప్పి ఆయన కొంత రెసిస్ట్ చేస్తూ అక్కడ టెంపుల్ పూజారిలాగా ఉండేది. అప్పుడు అయోధ్య టెంపుల్ పూజారిలాగా ఉండేది. అతను సడన్గా అకస్మాత్తుగా 1993లో అతను చంపేయడం జరిగింది. ఎవరు చంపేసారు ఎట్లా అనే విషయాలు మాత్రం బయటకు వచ్చిన స్థితి లేదు. సో ఒక పెద్ద ఆర్గనైజ్డ్ గ్యాంగు పెద్ద ఎత్తున ఆపరేట్ చేసుకుంటూ దేశంలో మనకు చెప్పేది దేవుడి గురించి చెప్పడం, దేవుని ద్వారా జై శ్రీరామ్ ద్వారా వాళ్ళ అధికారాన్ని సంపాదించుకున్నారు. తర్వాత ఆ టెంపుల్నే లూట్ చేయడం అనేది ఇది మనం దయచేసి చేస్తున్న స్థితి లేదు. కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే అదే కింది స్థాయి ఎంప్లాయీస్ చేసిన పని అన్నట్టు వాళ్ళ మీదనే కేసులు పెట్టి చివరికి వాళ్ళని అరెస్ట్ చేసే స్థితి మనకు తెలుసు. అయితే వీళ్ళకు కాస్ట్ అంశం కూడా చర్చకు కనపడుతుంది. ఎప్పుడైతే చెంపత్రాయ్
ప్రామినెంట్గా దీని కీ ఆపరేటర్ లాగా కనిపించినట్టు మనకు వార్తలు వస్తుంటే ఒక కమ్యూనిటీ, యూపీలో ఒక కమ్యూనిటీ, అది అది బిట్వీన్ రాజ్పూత్స్ అండ్ బ్రాహ్మిన్స్ మధ్య ఉంటారు. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, మా కమ్యూనిటీని బదనాం చేస్తున్నారు మీరు అని చెప్పి అబ్జెక్ట్ చేశారు. మీరు చంపత్ రాయ్ కాదు, అతను చంపత్ రాయ్ బన్సల్ అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అంటే బన్సల్ అంటారు కానీ ఆయన ఒక బనియా కమ్యూనిటీకి చెందిన అతనని. భూమియార్ కమ్యూనిటీగా మీరు చిత్రీకరిస్తారు రాయ్ చెప్పి, ఆయన భూమియార్ కాదు, ఆయన బనియా అని చెప్పి అబ్జెక్ట్ చేయడం అనేది కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అదే కాంటెక్స్ లోపల ఇంకొక చర్చ ఏం జరుగుతుందని అంటే, ఈ చంపత్ రాయ్ డ్రైవర్ ఒక అతను ఉన్నాడు, ఆయన ఒరిజినల్ నేమ్ ఒకటి ఉన్నది, బయట చెప్పే నేమ్ టిన్ను యాదవ్ అని చెప్పి అతని పేరు టిన్ను యాదవ్. అయితే ఆయన టిన్ను యాదవ్ ఈ విషయాన్ని బయట పెట్టింది అఖిలేష్ యాదవ్ కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫోర్సెస్ ఏం చేసినాయి, ఈ టిన్ను యాదవ్కు అఖిలేష్ యాదవ్కు మధ్య సంబంధం ఉన్నట్టు వాళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అతను యాదవ్ అయిండు, ఇతను ఈయన యాదవ్ అయిండు, చెప్పిన యాదవ్ అయిండు. అది చెప్పడమే కాదు, 2-3 డేస్ నుంచి అసలు అఖిలేష్ యాదవ్ కుట్ర చేసిండు ఎలక్షన్స్ కేంద్రంగా. ఈ విషయాన్ని పెద్ద ఎత్తున బయట చెప్పుకుంటూ మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి అఖిలేష్ యాదవ్ కుట్రదారుడు అనే రూపం లోపల వాళ్ళు 3-4 డేస్ నుంచి పెద్ద ఎత్తున మీడియా పోస్టులు పెట్టడం, దాదాపు 15 కోట్ల మందికి సర్క్యులేట్ అయినాయని కూడా ఒక చర్చ జరుగుతున్నది ఆ మీడియా పోస్ట్. అంటే దాని జరిగే చోరీని బయట పెట్టిన ఆయన ఈ చోరీని ఆర్గనైజ్ చేసినట్టు చిత్రీకరించి ఒక భయంకరమైన వ్యాధి కలిగిన ఆర్ఎస్ఎస్ బీజేపీలు ప్రజల విశ్వాసాల మీద వాళ్ళు దాడులు చేస్తూ వాటిని మొత్తం ఆస్తుల రూపంలో మలుచుకోవడం, ఓటు నోటే కేంద్రంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్ పనిచేయడం అనేది ఇది చాలా దురదృష్టకరమైన డెవలప్మెంట్ ఈ దేశం లోపల. సో ఈ కాంటెక్స్ట్ లోపల అంటే దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ ఒక పొలిటికల్ పొజిషన్ తీసుకొని మాట్లాడిన ఘటనలో చాలా తక్కువ కనిపిస్తుంది. మన రాష్ట్రం లోపల కూడా దీని మీద అంత చర్చ పొలిటికల్ పార్టీస్ తరఫున కనిపించట్లేదు, అది ప్రజా సంఘాల రూపం లోపల కూడా అంత ఎక్కువ కనిపించడం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొంతమంది ప్రొఫెసర్ కంచయ్య గారు కొంతమంది మిత్రులతో కూర్చొని మాట్లాడి మనం ఈ విషయాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. మన రాష్ట్ర ప్రజలకు ఈ బీజేపీ నిజస్వరూపాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ ఒక క్యారెక్టర్ గురించి, నేషన్ బిల్డింగ్ గురించి మాట్లాడే ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ, అది ఒక క్యారెక్టర్లెస్ పనులకు తలపడుతుందనేది మనకి స్పష్టంగా ఈ టెంపుల్ దోపిడీతోటి, అయోధ్య రామ మందిర్ దోపిడీతోటి మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి వాళ్ళు మాట్లాడే వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇది అంత బూటకం. ఇదేమైనా వాళ్ళకు ఇదొక దందా అయిపోయింది, టెంపుల్ అనేది ఒక దందా అయిపోయింది. దాని ద్వారా డబ్బులు సంపాదించడం, అదేవిధంగా దాని ద్వారా రాజకీయ అధికారాన్ని సంపాదించడం, అవే రెండే టార్గెట్గా, అవే లక్ష్యంగా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఈ రాష్ట్రం లోపల, దేశం లోపల పనిచేస్తున్నది స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే మన వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రచారం లోపల, వాళ్ళ డిజిటల్ ప్రచారం లోపల, వాట్సాప్ క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున కొట్టుకుపోతున్న స్థితి ఉన్నది, వాళ్ళు ఇంకా నమ్ముతున్న స్థితి ఉన్నది. కానీ రాష్ట్రంలో అందరికీ మనం తెలియాల్సిన అవసరం కూడా ఉన్నది, అది మన బాధ్యత అని చెప్పి నేను అనుకుంటుంది. లేకపోతే వీళ్ళు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు, వ్యవస్థలను మొత్తం డిస్ట్రాయ్ చేసి పారేసేసింది. సిఈస్ అనేది బీజేపీ సంస్థలాగా తయారై కూర్చున్నది ఈరోజు. ఈడీ అనేది జస్ట్ అపోజిషన్ను వేటాడడమే అనే రూపం లోపల బెదిరించుకుంటూ వాళ్ళని మలుచుకునే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నది. ఐటీ, సిబిఐ ప్రతి సంస్థను అది బీజేపీ సంస్థలాగా, ఆర్ఎస్ఎస్ సంస్థలాగా తయారై కూర్చున్నది. దురదృష్టవశాత్తు కోర్టులు కూడా మనకు న్యాయం దొరుకుతుందా అని ఒక అనుమానం వచ్చే విధంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లు వ్యవహరిస్తున్న ఈ దేశం లోపల ప్రతి సంస్థను వాళ్ళు క్యాప్చర్ చేసిండ్రు, డిస్ట్రాయ్ చేస్తుండ్రు, యూనివర్సిటీ సిస్టాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తుండ్రు, స్కూల్ వ్యవస్థను డిస్ట్రాయ్ చేస్తున్నారు. అసలు మనల్ని చూసే వాళ్ళు పురుగుల్లాగా చూసే స్థితి తయారై కూర్చున్నది. వాళ్ళకేమున్నా పైన ఎదిగిన సామాజిక వర్గాల కేంద్రంగానే ఈ దేశాన్ని చూస్తున్న స్థితి ఉన్నది. వీళ్ళు వచ్చిన 12 సంవత్సరాల్లో భయంకరంగా కాస్ట్ కన్సాలిడేషన్ పెద్ద ఎత్తున జరిగింది దేశం లోపల. పైకి మతం పేరు మీద మాట్లాడుతుండొచ్చు, కానీ లోపల మాత్రం
డామినెంట్ కాస్ట్ మొత్తం బాగా ర్యాలీ అయిపోయి ఈరోజు పార్టీలకు అతీతంగా బీజేపీ వైపు చూస్తున్న స్థితి డామినెంట్ కాస్ట్ నెట్వర్క్ రూపంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది అతిపెద్ద బ్లో యాక్చువల్గా. ఇది ఇది విశ్వసనీయత పూర్తిగా కోల్పోయింది బీజేపీని నమ్మే స్థితి లేకుండా పోయింది. ఆర్ఎస్ఎస్ని కూడా నమ్మే స్థితి లేకుండా పోయింది. వీళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు, వీళ్ళు చెప్పేదంతా ఆధిపత్య సామాజిక వర్గాలకు ఒక బలమైన వ్యవస్థను సృష్టించడానికే ఈ కథలు చెప్తురనే ఒక మెసేజ్ కూడా జనం లోపల వెళ్తున్న స్థితి ఉన్నది. కాబట్టి ఇంత దోపిడీ, ఇంత బలమైన దోపిడీ, నేను అనుకుంటా గాంధీ హత్య కంటే ఇంకా పెద్ద అటాక్ ఈ భారతదేశం మీద జరిగింది. ఎందుకంటే విశ్వాసం అనేది ప్రజలలో కామన్ పీపుల్ లోపల చాలా బలంగా పనిచేస్తుంటుంది. వాళ్ళ విశ్వాసాలను, వాళ్ళ ఫెయిత్ను, వాళ్ళ బిలీఫ్ సిస్టాన్ని మొత్తం దాని మీద దాడి చేసి దాని మీద ఆట ఆడుకుంటూ దేశాన్ని వాళ్ళ మలుచుకుంటున్న స్థితి ఉన్నది. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్ మనం మాట్లాడితే మనల్ని పాకిస్తానీ అంటారు, మనం మాట్లాడితే మనల్ని యాంటీ నేషనల్ అంటారు, మనం మాట్లాడితే డివిజివ్ అంటారు, రకరకాలు అంటుంటారు. ఒరిజినల్ వాళ్ళు యాంటీ నేషనల్ బిహేవియర్ వాళ్ళ లోపల ఉన్నది. వాళ్లకు ప్రజలంటే వాళ్ళకు గౌరవం లేదు, కింది కులాలంటే అసలే గౌరవం లేదు. డెవలప్మెంటే కానీ, సర్వీసెసే కానీ, మార్పే కానీ వాళ్ళ భాషలో కనిపించదు. 12 ఏళ్ళ నుంచి ఏ ఒక్కరోజు కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడరు, ఏ ఒక్కరోజు కూడా హెల్త్ కేర్ మాట్లాడరు, ఎంప్లాయ్మెంట్ మాట్లాడరు, ఈక్వాలిటీ గురించి మాట్లాడరు, సామాజిక మార్పు గురించి మాట్లాడరు. డెవలప్మెంట్ అనేది అసలే లేదు. మొత్తం కార్పొరేట్ వైపు, తర్వాత ఇంటర్నేషనల్ క్యాపిటల్ వాళ్ళ ప్రమేయాన్ని పెంచుకుంటూ వాళ్ళ మధ్య ఒక బాండును బిల్డప్ చేసుకుంటూ ఈ దేశానికి పెద్ద లూట్కు. ఈరోజు మనం అయోధ్య టెంపుల్ లూట్ అంటున్నాం. అయోధ్య టెంపుల్ లూట్ చేసిన వాడు దేశాన్ని పెద్ద ఎత్తున లూట్ చేసి కూర్చున్నాడు. దేశం మొత్తం వాళ్ళకు లూట్కు ఒక గ్రౌండ్గా తయారై కూర్చున్నది. ఇంత భయంకరంగా ఈ దేశాన్ని లూట్ చేస్తున్న ఈ శక్తులను మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది, అనలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మన మధ్య మనం చర్చించుకుంటూ వీటిని మన వాళ్ళకు కూడా అందించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో మేము కొంత పొలిటికల్ పార్టీల రోల్ ఉంటే ఇది కొంత కింది దాకా పోయే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని గారిని కలిసినాం. మేము మహేష్ కుమార్ గౌడ్ గారిని, వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసినారు. మేము మా పార్టీ నుంచి దయాకర్ గారు వస్తారని చెప్పారు, చెప్పడం జరిగింది. అదేవిధంగా జాన్ వెస్లీ గారిని కలిసినాం. జాన్ వెస్లీ గారు చాలా సంతోషంగా మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినారు. వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ సార్, మీరు ముందుకు రావడం అనేది. సిపిఐ నాయకత్వాన్ని కూడా కలిసినాం, వాళ్ళు కూడా నాయకత్వాన్ని పంపిస్తామన్నారు. కోదండ రామరెడ్డి గారు కూడా మేము చెప్పినాం, అదే అతను కూడా వస్తా అన్నాడు. వారి పార్టీ నుంచి మన ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఉపాధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పార్టీ ఉపాధ్యక్షులు. అదేవిధంగా ఎంసీపీఐ నుంచి కూడా డాక్టర్ జి రవి గారు కూడా వస్తామని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వాన్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ నాయకత్వం, అదే మిగిలిన పార్టీల నాయకత్వం ఇక్కడ వచ్చి ఈ మీటింగు సక్సెస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు నేను చాలా టైం తీసుకున్నా. ఇప్పుడు